పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే కన్న కొడుకైనా కన్న కూతురైనా ఎవరైనా వదిలిపెట్టేది లేదని చెప్పేసి ఈ సంఘటన కాదు, గత 2-3 సంవత్సరాల క్రితమే మా అధినాయకులు చెప్పిండ్రు, కేసీఆర్ గారు చెప్పిండ్రు. కాబట్టి ఈ విషయాలలో వీళ్ళు మాట్లాడుతున్నట్టుగా, అదే విధంగా వీళ్ళు చేస్తున్నట్టుగా ఈ రోజు కొత్తగా తీసుకున్నది కాదు. తప్పుని తప్పు, ఒప్పుని ఒప్పు, మంచిని మంచి, చెడుని చెడు. పార్టీ పట్ల ఎవరైతే విధేయతగా ఉంటారో వాళ్ళకే పట్టం కడతారు పెద్ద ఆయన. అంతే తప్ప ఈ రోజు కంప్లీట్ గా హరీష్ రావు గారు అసెంబ్లీలో ఒక్కడై అర్జునుడై నిలబడి కలబడి కొట్లాడి నిలబడిన మహోన్నత వ్యక్తి ఈ రోజు హరీష్ రావు గారు. అసెంబ్లీలో దడదడలాడించండు. వాళ్లకు ఒక్క మాటకు కూడా ఒక్క ప్రశ్నకు కూడా జవాబు లేని పరిస్థితి కాంగ్రెస్ ది. వాళ్ళు చెప్పిన దానికి ప్రతి మాటకు కౌంటర్ ఇచ్చిండు, అదే సమాధానం చెప్పిండు. 650 పేజీల ఈ కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో దాంట్లో ప్రతి అక్షరానికి కూడా సమాధానం చెప్పగలిగే సత్తా, స్థాయి, దమ్ము ఉన్న నాయకుడు హరీష్ రావు గారు. అది అసెంబ్లీలో చెప్పింది వాస్తవం.